ఇదంతా 2017 డిసెంబర్ 18న తారీఖున తెల్లవారుజామున 4 గంటలకు మొదలైంది. ఎప్పట్లాగానే 4 గంటలకు లేచి మేడమించి కిందకి దిగి వచ్చాను. పెరటి తలుపు తీస్తే పప్పు, జోరో లఘుశంక తీర్చుకోవడానికి పరిగెత్తుతాయి. లేవగానే నేను చేయాల్సిన మొదటి పని అదే. అప్పుడు మేము ముదలియార్ వీధిలో ఉండేవాళ్ళం. ఇండిపెండెంట్ హౌస్. ఆ రోజు తలుపు తీయగానే పొట్ట లోపలికి అతుక్కుపోయి బక్క చిక్కి చూడగానే జాలి పుట్టేట్టున ఒక పిల్లిపిల్ల గుమ్మం దగ్గరే కనిపించింది. ఆకలితో కుయ్యి కుయ్యమని నీరసంగా ఏడుస్తోంది. 1 రోజుల పిల్లయుంటుంది. క్యాట్ ఫుడ్ కొంచెం తీసి పెట్టడమే ఆలస్యం. అబ్బబ్బా, మాటల్లో ఎలా చెప్పను అని అరుస్తూ ఆ బౌల్ మీద పడిపోయి ఆవురు ఆవురుమంటూ తినేసింది. ఓ మై గాడ్, ఎన్ని జన్మలెత్తినా ఆ క్షణాలను మర్చిపోలేను. ఆకలేసిన ప్రాణికి అన్నమే దైవం, ఆహారమే పరమార్థం. అయితే ఆకలెయ్యాలి. ఛ ఆకలి అన్న 3 అక్షరాల పదం తలుచుకోగానే లోపల కలిగే భావం గురించి కాదు నేను చెప్పేది. ఆహారం దొరుకుతుందన్న ఆనవాలు, నమ్మకం కూడా లేనప్పుడు పుట్టే ఆకలి. ఒక విమాన ప్రమాదాన్ని ఊహించుకోండి. మీరు మాత్రమే బ్రతికారు. ఆల్ప్స్ కొండల్లోనో, అమెజాన్ అడవుల్లోనో, లేదా ఒక నిర్మానుష్యమైన దీవులోనో పడిపోయారు. అప్పుడు పుట్టే ఆకలి. చివరికి సాటి ప్రయాణికుడి శవాన్ని కొరుక్కొని తినగలిగే ఆకలి. అలాంటి ఆకలి గురించి చెప్తున్నాను. ఆ పిల్లిపిల్ల తిని ఎన్ని రోజులైందో ఏమో. దాన్ని చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు నా పుట్టినరోజు. దేవుడు నాకెటువంటి బహుమతిని ఇచ్చాడో కదా అనుకున్నాను. కడుపు నిండేంత వరకు ఆత్రంగా తిని ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా తినసాగింది పిల్లిపిల్ల. అక్కడే కూర్చున్నాను. మొత్తం తినేశాక నా ఒడిలోకి ఎక్కి పడుకొని నిద్రపోయింది. చాలాసేపు అలానే కూర్చుండిపోయాను. ఇంతకంటే జీవితంలో ఆనందకరమైన క్షణాలేముంటాయనిపించింది నాకు. ఆధ్యాత్మికులు జీవన సాఫల్యం అంటారే, అలాంటిది. ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం కంటే మరొక సాఫల్యం ఉంటుందా? తర్వాత ఆ పిల్లిపిల్లను పప్పు, జోరోలా కంటబడకుండా బయట స్కూటర్లో పెట్టాను. ఇప్పటికే ఇంట్లో చింటూ ఉంది. జోరోకి పిల్లులంటే పడదు కాబట్టి చింటూని, జోరోని వేరువేరుగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. దానికి తోడు చింటూ భలే చురుకు. చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడు శబ్దం చేస్తూనే ఉంటుంది. వెంటనే జోరోని గదిలో వేసి తలుపు పెట్టేసేవాళ్ళం. చింటూ తినగానే బయటకు వెళ్ళిపోతుంది, లేదా డాబా మీదున్న గదికెళ్ళి పరుపు మీద పడుకొని నిద్రపోతుంది. ఆ గది తలుపు వేసేస్తే ఇక జోరో నుండి భయం ఉండదు. మెల్లమెల్లగా ఆ పద్ధతినే ఈ పిల్లిపిల్ల కూడా అలవాటు చేసుకుంది. దీనికి గెయిరో అని పేరు పెట్టింది అవంతిక. ఇలాంటి పేర్లు ఎలా పెడుతుందో అసలు ఆలోచించే అవసరం కూడా ఉండదు తనకు. మనసులో ఆ సమయానికి ఏదనిపిస్తే అదే పేరు. భయపడకండి, వాటినెలా పెంచామో చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించను. ఒక వాక్యంలో ముగించేస్తాను. 2018 జనవరి 30వ తేదీన జోరో కాలం చేశాడు. తేదీలు నాకు గుర్తుండవు, కానీ అది జనవరి 30 కాబట్టి మర్చిపోలేకున్నాను. గ్రేట్ డెన్ ఆయువు 7 ఏళ్ళు. అయితే జోరో 10 ఏళ్ళు బ్రతికాడు. వియోగ బాధకి కాలం ఓ గొప్ప ఔషధమన్నది నిజమే. జోరో చనిపోయి ఏడాది దాటింది. ఆ బాధ నుండి పూర్తిగా కోలుకున్నాను. అప్పట్లో పిచ్చి పట్టినట్టు ఉండేది. జోరో జ్ఞాపకాల గొలుసులతో కట్టి నన్ను సముద్రం లోతుల్లోకి విసిరేసినట్టుండేది. శరీర బాధని తట్టుకోవచ్చు, కానీ మనోవేదన తట్టుకోవడం చాలా కష్టం. బుర్రలో 1000 తేళ్ళు అన్నీ ఎన్నోసార్లు రాశాను, కానీ అది ఆ 2 రోజుల్లో నేను మొదటిసారి అనుభవించాను. ఫోన్ రింగ్ అయినప్పుడు కూడా కనీసం ఎత్తలేకపోయాను. 1-2 కాల్స్ తీసుకున్నా కానీ అటునుంచి మనిషి గొంతు వినపడగానే బోరుమని ఏడ్చాను. నా ఏడుపు నాకే వింతగా అనిపించింది. జోరో పోయిన మరుసటి రోజు ఉదయం పరామర్శించేందుకు ఒక ఫ్రెండ్ వచ్చారు. నేను నిల్చునే పెద్ద పెట్టున ఏడవడం మొదలెట్టాను. సంగీతం, రచన, ఆధ్యాత్మికత, దేవుడు ఇవేవీ నా బాధను తగ్గించలేకపోయాయి. మరో మిత్రుడు వచ్చి నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
అక్కడ ఉన్నంతసేపు బానే ఉన్నాను. 3 గంటల తర్వాత తిరిగి ఇంట్లోకి రాగానే మళ్ళీ జ్ఞాపకాల గొలుసులు నన్ను చుట్టుకున్నాయి. నా కథల్లో రాసినట్టే నేను శోకసాగరంలో మునిగిపోయాను. నాకు పిచ్చి పట్టేస్తుందేమోనని చాలా భయపడ్డాను. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఇంకో ఫ్రెండ్ నెట్ఫ్లిక్స్లో ఏదైనా సీరియల్ చూడమని సలహా ఇచ్చాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మొదలుపెట్టాను. మెల్లమెల్లగా మనసు తేరుకున్నట్టు అనిపించింది. జోరో పోయిన కొన్ని రోజుల వరకు ఆ సంగతి తెలిసి పరామర్శించడానికి ఫోన్ చేసిన మిత్రులెవ్వరితోనూ నేను ఫోన్లో మాట్లాడలేదు. జోరోకి నాకు మధ్య ఉన్న ప్రేమ అటువంటిది. మరి అంత లోతైన ప్రేమ ఉన్నట్టుండి జోరో పోయినప్పుడు ఇంత బాధను కలగచేసేటట్టయితే అసలు ఆ ప్రేమ అవసరమా అనిపించింది. అంటే పెంచుతూ ప్రేమించకపోవడం అనేది అసంభవం కాబట్టి నేను అసలు జోరోని పెంచే ఉండకూడదు. ఇప్పుడు జోరో లేకుండా పోవటం నన్నొక మానసిక రోగిని చేసింది. జ్ఞాపకాలు దుఃఖ కారణాలు. గతంలో బ్రతకడం వల్ల విషాదమే మిగులుతుంది. అందువలన జ్ఞాపకాలను చంపుకోవాలి. అయితే ఈ జ్ఞాపకాలను చంపుకోవడం ఎలా? మనల్ని మనం ఎలా బంధ విముక్తులను చేసుకోవాలో బాబాలు, గురువులు చాలా చిట్కాలే చెప్పి ఉన్నారు. ఉన్నట్టుండి ఒకతని 6 ఏళ్ల కూతురు చనిపోయింది. బాబా గారికి ప్రియ శిష్యుడతను. బాబా దగ్గరికెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఏడవకు, నీ కూతురు నీ దగ్గర కంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండే మరో చోట పుట్టింది. ఇదిగో చూడెంత హాయిగా ఉందో అని చూపించాడు బాబా. ఆయన చెప్పిందంతా బుర్రకు అర్థం అవుతుంది. అయినా మనసుకు అర్థం కాదే. జోరో ఎడబాటుని భరించలేకపోతున్నాను. అన్నానని కాదు కానీ జోరో తిండికి నెలకు సుమారు 20,000 ఖర్చయ్యేది. అలా నెల నెలా ఖర్చు పెడుతున్నప్పుడు నాకు కొంచెం కంగారుగానే ఉండేది. ఎప్పుడు దీని తిండి నాకు విముక్తి? ఇలా అయితే నేను సౌత్ అమెరికా టూర్ ఎప్పుడు వెళ్ళేది? ఇలా ఒకరోజు అర్జెంటుగా ఏదో రాస్తూ ఉన్నాను. ఇంట్లో చేపలు లేవు. జోరో చేపలు లేనిదే తినడు. ముందు రోజు కూడా తినలేదు. కానీ నాకు టైం లేదు. పత్రికకు అర్జెంటుగా రాసి పంపించాలి. ఇంతలో రచయిత ప్రభు కాళిదాస్ వచ్చారు. ఆయన శాకాహారి. అయినా నా కోసం అంగడికెళ్ళి చేపలు కొనుక్కొచ్చి పెట్టారు. చూడండి, అప్పుడేమో ఎంతకాలం ఇలా అని చిరాకు పడ్డాను. ఇప్పుడేమో ఎందుకింత తొందరగా పోయావు జోరో, ఇంకా కొన్ని రోజులు బతికుండాల్సింది అని పిచ్చివాడిలా ఏడుస్తున్నాను. నా ఏడుపును మీరు సులభంగానే ఊహించుకోవచ్చు. అదేమీ మౌనంగా కళ్ళ నీళ్లు తుడుచుకోవడం కాదు. ఉన్నట్టుండి పెద్దగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేవాణ్ణి. స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటాను. ఉన్నట్టుండి జోరో జ్ఞాపకం వచ్చి బోరున ఏడుస్తాను. ఈ ఇంట్లో ఇక ఉండొద్దు అంది అవంతిక. నువ్వు అప్పుడప్పుడు ట్రిప్పులకెళ్ళిపోతుంటావు. ఈ ఇంట్లో నేనొక్కదాన్ని ఉండలేను. ఎటువంటి భద్రత లేదు. అసలే దొంగల భయం ఉన్న ఏరియా అంది. జోరో ఉన్నప్పుడు ఇంటి లోపలికి ఒక బల్లిని కూడా రానీయలేదు. ఆకులు కదిలినా సరే జోరో బౌబౌలతో వీధి దద్దరిల్లిపోయేది. అయినా ఇప్పుడెందుకు ఇల్లు మారడం? ఇంటి ఓనర్ కూడా ఇంకో 5-6 ఏళ్ళు ఇక్కడే ఉండండి అని బలవంత పెట్టారు. 10 ఏళ్ల నుండి ఈ ఇంట్లోనే ఉన్నాం. ఇల్లు కూడా అన్ని రకాలుగానూ సౌకర్యంగానే ఉంది కదా అన్నాను అవంతికతో. దొంగల భయం ఎక్కడైనా ఉండేదే కానీ అవంతిక ఇల్లు మారాల్సిందే అని పట్టుబట్టింది. జోరో పోయిన తర్వాత ఒకరోజు మా పనమ్మాయికి వడ్డీకి డబ్బులిచ్చిన ఒక ఆమె మా ఇంటికొచ్చి పనమ్మాయితో గొడవకు దిగింది. ఆమె జుట్టు పట్టుకొని కింద పడేసి కొట్టింది. దీని గురించి పోలీసులతో చెప్పలేం. ఎందుకంటే నిజ జీవితం చాలా కఠినమైనది. మా పనమ్మాయి ఆ వీధిలో చెత్త ఊడ్చే పాకి రాజేంద్రన్ భార్య. ఆ వచ్చినామె ఒసేయ్ చెత్తలోడి పెళ్ళామా, నీకంత పొగరా అంటూ తిట్టింది. ఇంతకంటే ఆమె అన్న మాటలను ఇక్కడ రాయడం అసాధ్యం. పోలీసులకెందుకు చెప్పలేమంటే వాళ్ళు ఆ చెత్త ఊడ్చే రాజేంద్రన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉతుకుతారు. ఇంతకుముందు ఈ వీధిలోనే ఒక ఇంట్లో 50 కాసుల బంగారు నగల దొంగతనం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన వారిలో రాజేంద్రన్ కూడా ఒకడు. పట్టుకోండి ఆ చెత్తూడ్చేవాణ్ణి అనేది పోలీసుల లాజిక్. నేను దీని గురించి పత్రికలో రాసి రాజేంద్రన్ని విడిపించాను. రాజేంద్రన్ నిజంగానే అమాయకుడు. అతని బతుకే వీధుల్లో కదా. అలాంటిది సీసీటీవీ కెమెరాలో అతని ముఖం ఎందుకు కనిపించదు? ఒక ఆడరౌడీ మా ఇంట్లో దూరి మా పని మనిషిని లాగి కొట్టి గొడవకు దిగుతుంది.
అయినా నేను పోలీసులకు ఫోన్ చేయలేను. పోలీసులకు చెప్తే ముందుగా రాజేంద్రను విచారించాలని తీసుకెళ్ళి ఇది వరకున్న కోపాన్నంతా కలగలిపి వాడి మక్కలిరగ్గొడతారు. అదే జోరో ఉండుంటే ఆ రౌడీ రాళ్ళుగాలి ఇంటి గేటు తీసుకొని పెరట్లోకి అడుగు పెట్టగలిగేదా? ఆ మరుసటి రోజు పొద్దున్నే వరండా కంబి గేటు తీసిన శబ్దం. వరండా గేటు తీయగల ఒకే ఒక్క వ్యక్తి అవంతిక మాత్రమే. అయితే తనేమో పెరట్లో ఉంది. నేను నా రాత పని ఆపి వెళ్ళి చూస్తే సన్యాసి దుస్తుల్లో ఉన్న ఒక 60 ఏళ్ల వ్యక్తి పుష్టిగా ఉన్నాడు. ముఖంలోనూ చూపులోనూ సన్యాసికుండాల్సిన శాంతం, కరుణ లాంటివేవీ లేవు. పప్పు ఎటువంటి శబ్దం చేయకుండా పడుకొని ఉంది. కనీసం కదలను కూడా లేదు. జోరో అయి ఉంటే ఈ పాటికి ఆ మనిషి నుండి 2 కేజీల కండ ఒలిచేసి ఉండేది. అసలు ఆ మనిషి లోపలికొచ్చే అవకాశమే ఉండేది కాదు. ఆ మనిషితో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. గేటు తీసుకొని లోపలికి రావడమే కాకుండా లోపలి తలుపు కూడా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాడే అని నా రక్తం మరిగిపోతుంది. నేనప్పుడున్న ఆలోచనల్లో ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. అవంతికని పిలిచాను. ముందు మీరు బయటికెళ్ళండి అంది వేలు చూపిస్తూ. మీకు దేవుడి కటాక్షం దొరుకుతుంది అని ఏదో ఆఫీసర్లా చెప్తున్నాడు దర్పంగా. ఏదైనా కానివ్వండి, ముందు గేట్ బయట నిల్చొని చెప్పండి. ఏదైనా ఉంటే కాంపౌండ్ గేటు కవతల నుండి బెల్లు కొట్టాలి గాని సరాసరి ఇలా లోపలికి రావడం ఏంటి అంది అవంతిక. అతన్నింకా ఏం మాట్లాడనివ్వకుండా బయటకు పంపించి కాంపౌండ్ గేటుకు తాళమేసింది. రోజుకు 4 వచ్చి దేవుడి పేరు చెప్పి అడుక్కోవడం జరుగుతుందిక్కడ. భిక్షం పెట్టే వరకు చెవులు తూట్లు పడేలా గేటు లేదా బెల్లు కొడుతూనే ఉంటారు. జోరో మొరిగిందంటే ఆ అరుపులకే దడుచుకొని పారిపోయేవాళ్ళు పూర్వం. అడుక్కునే వాళ్ళ పద్ధతే మారిపోయింది. అందరూ దేవుళ్ళ పేరు చెప్పి అడుక్కుంటున్నారు. భిక్షం పెట్టకుంటే శాపాలు పెడుతున్నారు. మామూలు భిక్షగాళ్లను చూడటమే అరుదైపోయింది. బాబా పేరు చెప్పుకుంటూనో, జంధ్యం పిలక పెట్టుకునో, సన్యాసి వేషం వేసుకునో 4-5 కలిసి కట్టుగా వచ్చి బెదిరించి కూడా భిక్షం అడుగుతున్నారు. చూడ్డానికి ఒక్కొక్కడు పహిల్వాన్లా ఉంటారు. ఇవ్వలేదంటే శాపాలు పెట్టడం. అవంతిక చెప్పింది నిజమే. జోరో లేకుండా ఈ ఇంటిలో ఉండలేం. ఇక తప్పక ఇల్లు వెతకడం మొదలుపెట్టాం. ఇల్లు వెతికే అందరికీ ఎదురయ్యే 3 ఇబ్బందులివే. ముస్లిములకు ఇల్లు దొరకదు. మాంసాహారం తినే వాళ్లకు ఇల్లు దొరకదు. కుక్కలు పెంచుకునే వారికి ఇల్లు దొరకదు. నాకు ఇల్లు ఇవ్వను అనేందుకు 2 కారణాలున్నాయి. మాంసాహారం, కుక్కలు. అద్దె ఇల్లు వెతికే తంతంతా ఒక చదరంగ మాటగాడి ఎత్తుగడలతో జరుగుతున్నట్టుగా ఉంది. అయితే జోరో పోయిన 4 రోజులకే ఇల్లు దొరికింది. ఇప్పుడుంటున్న ఇంటి నుండి కుడివైపుకు వెళ్తే శాంతోమ్ రోడ్డు కవతల వైపున్న అపార్ట్మెంట్స్లో ఇల్లు దొరికింది. ఇక్కడి నుండి 5 నిమిషాల నడక దూరం. అపార్ట్మెంట్స్ కాబట్టి ఎప్పుడూ సెక్యూరిటీ వాళ్ళుంటారు. కొత్త ఇంటికి మారిపోయాం. అయితే చింటూని, గెయ్రోని ఎలా కొత్తింటికి తీసుకెళ్లడం మీకు తెలియందేమీ కాదు. కుక్కలు మనం ఎక్కడికెళ్తే అక్కడికి మనతో పాటే వచ్చేస్తాయి. పిల్లులు అలా కాదు. అవి వాటి నివాసాలను అంత సులువుగా మార్చుకోలేవు. ఉన్న చోటునే ఉంటాయి. అయినప్పటికీ చింటూని, గెయ్రోని వేరువేరుగా బుట్టల్లో పెట్టుకొని తీసుకొచ్చాం. చింటూని బయట నుండి బయటకు తీయగానే పిట్టలా ఎటో ఎగిరిపోయింది. వాటికి దారి తెలియకూడదమని మేము రాత్రి 10 దాటాకే తీసుకొచ్చాం. అయినా అంత రద్దీగా ఉన్న హైవేను ఎలా దాటెళ్ళిందో మరి. అందుకనే చింటూను తీసుకెళ్ళడానికి నాకు మనసొప్పలేదు. ఎలాగోలా అది పాతింటికి వెళ్ళిపోతుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఇంటి దగ్గర చింటూకి స్నీకీ అనే ఒక ప్రేయసి ఉంది. నిజానికి స్నీకీ మరో పెద్ద పిల్లికి ప్రేయసిగా ఉండేది. ఆ సంగతి మొదలు పెడితే మనం ఇప్పుడెక్కడెక్కడికి వెళ్ళిపోతామో అదొక పెద్ద ప్రేమ కావ్యం. సరే, వీలైనంత క్లుప్తంగా చెప్తాను. ఆ పెద్ద పిల్లి చూడ్డానికి రౌడీలా ఉంటుంది. చూడడానికేంటి, అసలు అది రౌడీ పిల్లే. ఇక్కడ మరొకటి తెలుసుకోవాలి. మనుషుల్లో జ్ఞాని, పండితుడు, అమాయకుడు, దొంగ, వెధవ, మోసగొండి, పోకిరి, మహాత్మా, మంచివాడు, చెడ్డవాడు, ఛాందసుడు అని రకరకాలు ఉన్నట్టే పిల్లుల్లో కూడా ఎన్నో రకాలున్నాయి. రౌడీ పిల్లి, పండిత పిల్లి, శాంతమూర్తి పిల్లి, దొంగ పిల్లి, మంచి పిల్లి,
అమాయక పిల్లి, కాలాంతక పిల్లి, మోసగొండి పిల్లి, హంతక పిల్లి అని పలు రకాలున్నాయి. స్నికీ ఒరిజినల్ ప్రియుడు రౌడీ పిల్లి. చింటూ ఏమో ఇంటలెక్చువల్ టైప్. ముందు చింటూ రౌడీ పిల్లితో ఎలాంటి తగువుకు పోలేదు. స్నికీని అప్రోచ్ అయి తన కోరిక చెప్పిందనుకుంటాను. అయితే స్నికీ ఆ వివాహేతర సంబంధాన్ని నిరాకరించి చింటూని కొరికి మరీ వెంటబడి తరిమింది. మేము చింటూ దెబ్బలకు మందు పూశాం. అది ఒకసారితో ఆగలేదు. చింటూ మళ్ళీ మళ్ళీ మెడమీద, ఒంటిమీద పంటిగాట్లు తగిలించుకొని వచ్చేది. ఎన్నిసార్లైనా ఇదే తంతు. మేము గాయాలకు మందులు రాయడం, అది మళ్ళీ కొరికించుకొని రావడం. చింటూ ఒళ్ళంతా ఆ దెబ్బల నుంచి పుండ్లు పడ్డాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంజెక్షన్ కూడా చేయించాం. కొన్ని రోజులు మామూలుగానే ఉండి, ఒకరోజు మళ్ళీ తన వన్ సైడ్ లవ్ని చెప్పి ఒంటిమీద ఘాట్లు పెట్టించుకొని వచ్చింది. ఈసారి ఆ రౌడీ పిల్లి కూడా కొరికినట్టుంది. కానీ అక్కడే ఆ రౌడీ పిల్లి తన జీవితంలోనే చాలా పెద్ద తప్పు చేసింది. ఎప్పుడైతే ఆ రౌడీ పిల్లి చింటూని కొరికి తరిమిందో అప్పుడే స్నికీ చింటూ ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత స్నికీకి రౌడీ పిల్లి అనవసరం అయిపోయిందనుకుంటాను. నేను పిల్లిని కాను కాబట్టి ఇంతకంటే ఈ వివరాల్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. స్నికీ నడుము ఊపుకుంటూ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది కానీ తన మకాం మాత్రం మార్చుకోలేదు. పక్క వీధిలోనే ఉండేది. అప్పుడు ఒకానొక రోజు ఉన్నట్టుండి చింటూ కనిపించకుండా పోయింది. అవంతిక ఎక్కడిక్కడో వెతికింది. అయితే స్నికీ మాత్రం వెళ్ళకు వచ్చి తిని వెళ్ళిపోయేది. అవంతిక దిగులు పెట్టుకుంది. నాకు కూడా మనసు వికారంగా అయిపోయింది. బీచ్కి వెళ్ళిన బిడ్డ కనిపించకపోతే ఎలా ఉంటుంది? ఒక రోజు 2 రోజులు కాదు, ఒక వారం దాటింది. అది 4 గంటలకొకసారి తినకుండా ఉండలేదు. అందున చేపల్లో కొరమీనులు మాత్రమే తినేది. ఇంకేది తినేది కాదు. ఎక్కడికెళ్ళుంటుంది? ఎన్ని రోజులు తినకుండా ఉంటుంది? ఇన్ని రోజులు తినకుండా చచ్చిపోదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా చింటూ దొరకాలని రకరకాల ఎమోటికాన్లతో ప్రార్థనలు చేశారు. పిల్లలు మిస్టీరియస్ యానిమల్స్ అని ఒక ఫ్రెండ్ అన్నాడు. అవి నిగూఢమైనవి. ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు వెళ్తాయో, ఎక్కడ ఉంటాయో అనేది అసలు పసిగట్టలేము అని. అవంతిక చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరిగి వెతికింది. పక్క వీధిలో వెతికావా? స్నికీ ఉండే వీధిలో అని అడిగాను. మొట్టమొదట వెతికింది అక్కడే అంది. అయితే ఎక్కడికెళ్ళుంటుంది? ఒక వారం తర్వాత మళ్ళీ పక్క వీధిలో వెతకడానికి వెళ్ళాం. మమ్మల్ని చూసి మ్యావ్ అనుకుంటూ వచ్చింది చింటూ. ఇంతకీ ఏం జరిగిందంటే రౌడీ పిల్లి నుండి స్నికీని పర్మనెంట్గా దూరం చేయడానికి చింటూ అక్కడే స్నికీతోనే ఉండిపోయింది. నిమిషమైనా ఎడబాయకుండా ఓసి దీని పాసుగులా కింగ్ సైజు బెడ్ మీద వైభవంగా నిద్రపోయిన చింటూ తన ప్రేయసి కోసం రోడ్ల మీద పడుకుంది. బిచ్చగాడు పిల్లిలా మారిపోయింది. తెల్లటి చర్మం నల్లబడి దుమ్ము కొట్టుకుపోయి ఎముకలు కనిపించేలా చిక్కిపోయింది. ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాం. మమ్మల్ని స్నికీ వెంబడించింది. మామూలుగా 2-3 స్పూన్ల నీళ్లు తాగే చింటూ ఆ రోజు 2.5 గ్లాసులు తాగింది. దేవుడా, ఒక వారంగా తిండి తిప్పలు లేకుండా చివరికి నీళ్లు కూడా తాగకుండా ఉందది. కొత్తిల్లు మరింత దూరం అవుతుంది కాబట్టి చింటూని తీసుకురావద్దని అనుకున్నాం. తీసుకొచ్చి అది రోడ్లు దాటేప్పుడు కార్ల కిందో లారీల కిందో పడి చచ్చిపోవడం కంటే స్నికీతో అక్కడే ఉండనిద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో తెచ్చాం. అయితే దాని అదృష్టం. వాహనాలను తప్పించుకొని రోడ్డు దాటుకొని వెళ్ళి స్నికీతో చేరిపోయింది. ఆ తర్వాత అవంతిక రోజు పొద్దున రాత్రి రోడ్డు దాటుకొని వెళ్ళి చింటూకి స్నికీకి ఆహారం నీళ్లు పెట్టొచ్చేది. స్కూటర్ మీదే వెళ్ళేది. ఒకరోజు స్కూటర్ని ఏదో బైక్ గుద్ది చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. కానీ గెయ్రో ఈ అపార్ట్మెంట్లో ఉండగలిగింది. గెయ్రో సాధు పిల్లి. ఎవరి జోలికి పోదు. ఏ పిల్లితోనూ గొడవకు దిగదు. ప్రేమలో పడలేదు. అయితే లిబిడో ఉంది. ఆడపిల్లుల వెంట పడుతుంది. కానీ అది తరిమితే తగువ పడకుండా తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో కొంచెం మారాం చేసింది. అవంతిక కాళ్లను కొరికేది. రోజు రోజుకి దాని కోపం పెరుగుతుండటం చూసి ఈ కొత్తిల్లు నచ్చలేదని పాతింటి దగ్గరే వదిలిపెట్టి వచ్చింది అవంతిక. రోజూ ఆహారం పట్టుకెళ్ళి పెట్టొచ్చేది. ఇలా 15 రోజులు గడిచింది. అంతటితో తన అజ్ఞాతవాసం ముగించుకోవాలనుకుందేమో. అవంతికను చూడగానే ఏడుపు మొదలుపెట్టింది.
తన వెనకనే వచ్చి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంటే అవంతిక తీసుకొచ్చేసింది. ఆ 15 రోజులు గెయ్రో ఎలా గడిపి ఉంటుంది? దానికక్కడెవరూ స్నేహితులు లేరు. చింటూ, స్టికీ ఎప్పుడూ గెయ్రోని తమ జట్టులో చేర్చుకోలేదు. ఇంట్లోనే రాజులా బ్రతికింది. వీధుల్లో ఎలా గడిపిందో! దానివల్ల కాక మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. తర్వాతెప్పుడూ అవంతికని కొరకలేదు, కోపం ప్రదర్శించలేదు. ఈ అపార్ట్మెంట్లో అందరితో కలిసిపోయింది. అందరితోనూ స్నేహంగా ఉంది. అందరూ దాన్ని ముద్దు చేశారు. గెయ్రో అని ఎవరైనా పిలిస్తే తిరిగి చూసి దీర్ఘంగా మూ అని బదులిచ్చేది. అవంతికను మ్యావ్ మ్యావ్ అని పిలిచేది. అమ్మయ్య, అన్ని రకాలుగా సెటిలయ్యాము అనుకున్నాను. అనుకున్న 2 వారాలకు ఒకరోజు గెయ్రో కనిపించకుండా పోయింది. ఈ విషయం ఎవరికి చెప్పినా వాళ్ళకది అర్థం కావటం లేదు. ఎందుకంటే ఎవరికీ గెయ్రో ఏంటో తెలీదు. గెయ్రో వేరే పిల్లుల వెనక వెళ్ళే రకం కాదు. ఈ అపార్ట్మెంట్ కాంపౌండ్ దాటి ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడూ వెళ్ళింది లేదు. అయితే అందరూ పిల్లులంతే ఉన్నట్టుండి ఎటైనా వెళ్ళిపోతాయి, మళ్ళీ వచ్చేస్తాయి అన్నారు. నాకు, అవంతికకు మాత్రం ఇది ఇలాంటి బాపత్ ఇన్సిడెంట్ కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. గెయ్రో కనిపించకుండా పోయిన రోజుకు ముందు రోజు మా ఎదురు ప్లాట్లో ఉండే ఆవిడ గెయ్రోని చూసి అమ్మో ఎంత పెద్ద పిల్లి అని దిష్టి పెట్టిందట. కొన్నిటిని అభినయించి మాత్రమే చూపించగలం. ఆ అమ్మో మామూలు అమ్మో కాదు, ఒక భయంకరమైన అమ్మో. అమ్మో ఎంత పెద్ద పిల్లి అని అలా దిష్టి పెట్టిన ఆవిడకి పిల్లులంటే పడదన్నది అదనపు సమాచారం. మా అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గర ఎప్పుడూ పిల్లుల గురించి కంప్లైంట్ చేస్తుందట. పిల్లులేమైనా ఆమె ఇంట్లో జొరబడి దొంగతనం చేస్తున్నాయా? అలాంటిదేమీ లేదు. ఈ అపార్ట్మెంట్ కాంపౌండ్లో 3 పిల్లులున్నాయి. బ్రౌనీ, పుస్సీ, బ్లాకీ. బ్రౌనీ, బ్లాకీలు మగపిల్లులు. పుస్సీ ఆడపిల్లి. ఏ పిచ్చి మొద్దెదవా దానికి పుస్సీ అని పేరు పెట్టాడో మరి. దాన్నొదిలేయండి. ఆ 3 పిల్లులకు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి రోజూ తిండి పెడుతున్నాం. అవి కూడాను తిండి కోసం వెతుక్కుంటూ వేరెక్కడికి వెళ్ళవు. అపార్ట్మెంట్లోన్న వాళ్ళు పెట్టేవే చాలు చక్కగా తింటాయి. కింద కాంపౌండ్ లోపలే పడుకుంటాయి. అప్పుడప్పుడు అవి ఆవిడ కంటపడుతున్నాయట. అది ఆమెకు నచ్చలేదట. ఛీ, పిల్లులుంటే నాకు అసహ్యం అని వాచ్మెన్తో చెప్పి వాపోయేదట. ఆవిడ అమ్మో ఎంత పెద్ద పిల్లి అని దిష్టి పెట్టిన మరుక్షణం నుండి అవంతిక కలవరించడం మొదలుపెట్టింది. ఎదురింటామెవి కొరివి కళ్ళు దిష్టి పెట్టేసింది అని మళ్ళీ మళ్ళీ అనేది. గెయ్రోకి దిష్టి తీయమని మా పనమ్మాయికి చెప్పింది అవంతిక. పనమ్మాయి మర్నాడు తీస్తానని చెప్పి దిష్టి పెట్టి 24 గంటలైనా కాలేదు. ఈలోపు గెయ్రో కనిపించకుండా పోయింది. గెయ్రో కనిపించకుండా పోయినప్పటి నుండి ఎదురింటావిడకు తిట్లాభిషేకం మొదలైంది. ఆమెకు వినిపించేలా కాదనుకోండి, నాకు మాత్రమే వినిపించేలా. పాపిష్టి కళ్ళు, కొరివి కళ్ళు, పాపిష్టి కళ్ళు, కొరివి కళ్ళు ఎవరైనా పట్టుకెళ్ళి వండుకు తినేశారా అని నాకు అనుమానం మొదలైంది. నా జీవితంలో నేను ఇంతలా బాధపడింది లేదు అనే చెప్పాలి. జోరో చివరి శ్వాస వదిలినప్పుడు పిచ్చి పట్టిన వాడిలా అయ్యాను. చాలా ఏడ్చాను. అయినప్పటికీ జోరోది ఒక నిండైన జీవితం అన్న తృప్తి ఉండేది. ఎంత గొప్ప ఆయుర్దాయం! 7 ఏళ్ళు బతకాల్సింది నిండుగా 10 ఏళ్ళు బ్రతికింది. చివరి దశలో కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. నా ఒడిలో పడుకొని ప్రాణం విడిచిపెట్టింది. అయితే ఇప్పుడు గెయ్రో ఎక్కడికెళ్ళింది తెలియటం లేదు. చుట్టుపక్కల అందరినీ విచారించాం. వెతికిన చోటే వెతికాం. పిల్లి కోసం వెతుకుతున్నందుకు వింతగా చూసేవాళ్ళు. పిల్లులు అంతేనండి, ఉన్నట్టుండి వెళ్ళిపోతాయి, అదే తిరిగి వచ్చేస్తుందిలేండి అనేవాళ్ళు. అది మిగతా పిల్లుల్లా కాదురా ఫూల్స్ అని మనసులోనే తిట్టుకునేవాణ్ణి. అవంతిక పిచ్చి పట్టినట్టయిపోయింది. తను సరిగ్గా నిద్రపోవటం లేదు, తినటం లేదు. నిద్ర మధ్యలో నేను లేచినప్పుడు చూస్తే బాల్కనీలో నించొని గెయ్రో గెయ్రో అని పిలుస్తూ ఉండేది. పిలిచి ప్రయోజనం లేదు. అమ్మో, నీ గొంతు వినిపించే దూరానుంటే వచ్చేసేది కదా అని ఓదార్చేవాణ్ణి. గెయ్రో 4 గంటలకొకసారి తినేది. మాతో దాగుడు మూతలు కూడా ఆడుకునేది. ఎక్కడైనా దాక్కుని మమ్మల్ని వెతకమనేది. వెతికేప్పుడు మ్యావ్ మ్యావ్ అని గొంతించేది. ఎప్పుడూ మ్యావ్ అని మాత్రం అస్సలు అనేది కాదు. అయ్యో ఎంత దారుణం! ఎక్కడికెళ్ళింది నా బుజ్జి పిల్లి?
చచ్చిపోయిందంటే సరే, ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటాం. కానీ ఇలా కనిపించకుండా పోతే ఏమనుకోవాలి? ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని మన సాయం కోసం ఎదురు చూస్తుందేమో అని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేది అవంతిక. గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డుకు వెళ్ళారా ఎప్పుడైనా? ప్రతి గోడ మీద పసికందులను జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు తిరుగుతుంటారు అని రాసుంటుంది. మెటర్నిటీ హాస్పిటల్లో పసిపిల్లల్ని దొంగలించడం చాలా సులువు. బిడ్డను కన్నా అలసటతో తల్లి నిద్రపోతుంటుంది. ఆమెను చూసుకోవటానికొచ్చిన బంధువులామె టీ, కాఫీ తీసుకురావడానికో వెళ్ళినప్పుడు నిద్రపోతున్న పసికందును తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు. దేనికి? చేయి కాలు తీసేసి బిచ్చగాళ్ళను చేసి సంపాదించుకోవడానికి. మంచి డబ్బు. మన దేశంలో సులువుగా డబ్బు సంపాదించగలం. పెద్ద వ్యాపారం బిచ్చమెత్తించడం. ఇంకా వివరంగా కావాలంటే స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమా చూడండి. భారతదేశపు పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర పసిపాపల్ని చంకనేసుకొని ఒక తల్లి అడుక్కోవడం చూసి ఉంటారు. ఆ పసికందులందరూ ఇలా దొంగలించబడ్డవారే. అలా ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి స్థితిలో ఉన్నాం మేము. దిష్టి అన్నది నిజమా? రచయితనైన నేను ఇలాంటివన్నీ నమ్మొచ్చా? నేనిప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. ఒకప్పుడు డిఎంకే పాలనలో 5 ఏళ్ల పాటు తమిళనాడంతా కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి. కడలూరు లాంటి ఊళ్ళలో రోజుకి 18 గంటలు కరెంటు కోత ఉండేది. మరికొన్ని చోట్లతో 20 గంటల కరెంటు కోత కూడా ఉండేది. చెన్నై రాజధాని కాబట్టి ఇక్కడ కేవలం 6 గంటలు మాత్రమే కరెంటు కోత ఉండేది. మంత్రులుండే ఏరియాలకు మాత్రం మినహాయింపు. అప్పుడు మా వీధిలో ఒక మాజీ మంత్రి ఉండేవారు. అతను ఏడీఎంకే పాలనలో ఉన్నదేమో డిఎంకే. మాజీ అయితేనే మంత్రేగా, కాబట్టి మా వీధిలో మాత్రం కరెంటు కోత ఉండేది కాదు. ఈ విషయం ఎక్కడైనా రాసేవు, వెంటనే కరెంటు కోసేస్తారు అని నన్ను గట్టిగానే హెచ్చరించింది అవంతిక. నేను కూడా కరెంటు కోతకు భయపడి దాని గురించి ఎక్కడా పెన్ను కదపలేదు. 4 ఏళ్ల తర్వాత ఒకరోజు రాఘవన్తో మాటల్లో ఈ విషయం ప్రస్తావించాను. ఆహా, మీరు అదృష్టవంతులు అని అన్నాడు. రాఘవన్ చాలా సహృదయుడు. ఎవరిని చూసి దిష్టి పెట్టే రకం కాదు. అసలు అతనివి కొరివి కళ్ళు కానే కావు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోరుకునే రకం. మీరు అదృష్టవంతులు అన్నది కూడా అతను దీవెనలాగే అన్నాడు. మరుసటి రోజే ఫుల్ బ్లాకౌట్. పొద్దున్న 6 నుండి రాత్రి 8 వరకు కరెంటే లేదు. దీని గురించి నేను రాఘవనికి చెప్పలేదు, నొచ్చుకుంటాడని. ఒట్టు అన్నాను. అప్పటికి నేను అవంతికను కలవలేదు. తర్వాత కలిశాను. అవంతిక చిన్మయానగర్ ఉండేది కాబట్టి 12 ఏళ్లు చిన్మయానగర్లోనే మకాం పెట్టాల్సి వచ్చింది. ఇంతకంటే ఇంకో ఒక సంఘటన జర్రుల గురించి. గాయత్రి చెప్పిన విషయం ఇది. ఆమెకు ప్రదీప్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని ఇంట్లోకొచ్చిన జెర్రీ గురించి చాలా దిగులుగా చెప్పాడట. ఎందుకంటే అతనికి దోగాడే చంటిపాప ఉంది. అప్పుడు గాయత్రి ఈ ఇంటికొచ్చి 10 ఏళ్ళు అయింది. అదృష్టవశాత్తు ఇంతవరకు ఎప్పుడూ జర్రులు రాలేదు అన్నదట. సరిగ్గా గాయత్రి తన స్నేహితుడితో అలా చెప్పిన మరుసటి రోజు పొద్దున్న డైనింగ్ టేబుల్ కింద జెర్రీ పాకుతూ కనిపించిందట. గెయిరో కనిపించకుండా పోయిన 3వ రోజు పొద్దున్న 10 గంటలకు అవంతిక ధ్యానం చేయడానికి కూర్చుంటూ గెయిరో దొరికితే గాని నేను ధ్యానం నుండి లేవను అంది. మధ్యాహ్నం భోజనానికి కూడా లేవలేదు. 3 గంటలకు లేచి మేడ మీదకెళ్ళింది. అక్కడి నుంచి కిందకు దిగి మా అపార్ట్మెంట్ పక్కన కొన్నేళ్లుగా తాళమేసి ఉన్న ఇంటికి వెళ్ళింది. గెయిరో ఇక్కడ ఇరుక్కుపోయింది అంది. ఎవరూ నమ్మలేదు. అదెలా చెప్పగలరు ఇక్కడే ఉందని? మీకెలా తెలుసు అని గేలి చేశారు. ఆ ఇంటికి తాళమేసుండడంతో మేడ మీదకెక్కి చూడాల్సి వచ్చింది. కొంత దూరాన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు మరమ్మత్తు పనులు చేస్తూ కనిపించారు. ఈ ఇంటి మీదకెక్కగలరా అని వాళ్ళని అడిగింది. ఒకతను నిచ్చెన వేసి ఎక్కాడు. పైకి వెళ్ళి గొంతెత్తి మియావ్ మియావ్ అంటూ కిటికీలవి తడుతూ వెతికాడు. ఇక్కడ పిల్లేది లేదు మేడం అన్నాడు. గెయిరో అని పిలవండి. గెయిరో గెయిరో అని పిలిచాడు. అవును మేడం, ఇంటికి వెనక వైపు బావిలాంటి గొయ్యి ఉంది మేడం, అక్కడి నుండి అరుస్తోంది. పైకెక్కడం దానివల్ల కాలేదు. తర్వాత అక్కడి నుంచి నిచ్చెన వేసి గెయిరోని ఎత్తుకొచ్చాడు. అది కూడా బెదిరిపోకుండా అతని చేతిలో దీనంగా కూర్చొని ఉంది. దాటేటప్పుడు పొరపాటున ఆ గొయ్యిలో పడిపోయినట్టుంది. నీరసంగా బక్కచిక్కిపోయింది. అవంతిక పట్టుదల వదులుకోకుండా ప్రయత్నించింది కాబట్టే కనిపెట్టగలిగాం.
అదే ఎటో వెళ్ళిపోయింది, వెళ్ళినట్టే తిరిగొస్తుందని వదిలేసుంటే ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది. తిండి నీళ్ళు లేకుండా ఆకలితో చచ్చిపోయిండేది. కుళ్ళిపోయి కంపు కొట్టి ఉండేది. ఆ గొయ్యి నుండి అది ఎంత గట్టిగా అరిచినా వీధికి అవతలికి వినిపించదు. ఆ రోజు నేను అవంతిక బీచ్కెళ్ళాం. ఇక్కడి నుండి 5 నిమిషాలు నడిస్తే బీచ్. పాతింటి నుంచి మరో 4 నిమిషాలు ఎక్కువ పట్టొచ్చంతే. కానీ అక్కడున్న అన్నేళ్లలో ఎప్పుడూ బీచ్కెళ్ళలేదు. ఈ రోజెందుకు రావాలనుకున్నావ్ అని అడిగాను. ధ్యానం నుండి లేచి డాబా మీదికెళ్ళాను. అక్కడ్నుండి సముద్రానికేసి చూసి సముద్రం తల్లిని అడిగాను. ఈ ప్రపంచానికంతటికీ తల్లివి నువ్వు. మరి నా బిడ్డకేమైందో చెప్పు అని మొరపెట్టుకున్నాను. మరుక్షణం ఆ ఇల్లు నా కంటపడింది అంది. శుభం. దిష్టితో పోయింది నీ దృష్టితో వచ్చేసింది అన్నాను. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.